వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు వీడియోలో 2011 ఏపీపీఎస్సిలో అడిగినటువంటి ఒక ఎగ్జామ్ లో ఉన్నటువంటి బిట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. త్వరలో గ్రూప్ 4 ఎగ్జామ్ అంటే గ్రూప్ 4 నోటిఫికేషన్ మనకు పడింది కదా, వాటిలోంచి అసలు వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటో ఒకసారి కనుక మనం చూద్దాం. అదే విధంగా మీకు దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారో కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఓల్డ్ స్టూడెంట్స్ అయితే అదే విధంగా నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే ఒక లైక్ అయితే చేయండి. చూడండి, ఏపీపీఎస్సి జనరల్ స్టడీస్ 2011లో వచ్చినటువంటి పేపర్ అన్నమాట. మీరు ఎన్ని బిట్స్ కి ఆన్సర్ చేయగలుగుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ది, స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఏ ప్రాంతంలో గాంధీజీ ఉప్పు తయారు చేశాడు? చూడండి, 1930 సంవత్సరంలో గాంధీజీ ఉప్పు తయారు చేశాడు అనమాట. ఎక్కడ తయారు చేశాడు అంటే ఆప్షన్ 1 సేవాగ్రం, ఆప్షన్ 2 వార్దా, ఆప్షన్ 3 దండి, ఆప్షన్ 4 సబర్మతి. చూడండి, ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఆప్షన్ 3 దండి ప్రాంతంలో. అసలు సేవాగ్రం, వార్దా అనేవి మహారాష్ట్ర, ఈ రెండు కాదు. దండి, సబర్మతి అనే రెండు గుజరాత్ స్టేట్ అనమాట. సబర్మతి ఆశ్రమం నుండి బయలుదేరి దండికి వెళ్ళి అక్కడ ఏం చేస్తాడు? ఉప్పు తయారు చేస్తాడు గాంధీజీ. గుర్తుపెట్టుకోండి, దండి ప్రాంతంలో. నెక్స్ట్, అశోకుని ధర్మాలలో ప్రధానమైనది ఏంటి? అశోకుని ధర్మాలలో ప్రధానమైనది 1 రాజుల పట్ల విధేయత, 2 శాంతి మరియు అహింస, 3 పెద్దలను గౌరవించడం, 4 మత విశ్వాసం. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు ఇది రిపీటెడ్ గా అడిగే బిట్టు. మత విశ్వాసం అని గుర్తుపెట్టుకోండి. ఆయన ధర్మాలలో అంటే లౌకికత్వాన్ని ప్రదర్శిస్తాడు అశోక్. అంటే అన్ని మతాలకు కూడా ఈక్వల్ గా ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది, కాబట్టి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 3 ఆగ్రా నగర నిర్మాత ఎవరు? ఇది కూడా చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగిన బిట్టు. ఆగ్రా నగర నిర్మాత ఎవరు అంటే ఆప్షన్ 1 మహమ్మద్ తుగ్లక్, ఆప్షన్ 2 అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ 3 సికిందర్ లోడి, ఆప్షన్ 4 ఇబ్రాహిం లోడి. చూడండి, లోడి వంశస్థులు ఆగ్రా నగరాన్ని అయితే నిర్మించారు. వాళ్ళలో ఎవరు అంటే ఆప్షన్ 3 సికిందర్ లోడిని ఆగ్రా నగర నిర్మాత అంటారు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణలో వెనకబడిన తరగతి అనే పదం ఉపయోగించబడింది? ఇంపార్టెంట్, చూడండి, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో వెనకబడిన తరగతి అనే పదం ఉపయోగించబడింది అంటే ఆర్టికల్ 16, ఆర్టికల్ 14, ఆర్టికల్ 18, ఆర్టికల్ 17. చూడండి, ఇక్కడ ఎక్కడ ఉపయోగించబడింది అంటే ఆప్షన్ 1 ఆర్టికల్ 16 యందు ఉపయోగించబడింది. ఆర్టికల్ 14 లో చట్టం ముందు అందరూ సమానులే అని, ఆర్టికల్ 17 లో అస్పృశ్యత నివారణ గురించి, ఆర్టికల్ 18 లో బిరుదులు రద్దు అని చెప్పి ఉంటది అనమాట. ఆర్టికల్ 16 లో వెనుకబడిన తరగతి అనే పదం ఉపయోగించబడింది. నెక్స్ట్, ఏ రిట్ ప్రకారం హైకోర్టు గాని సుప్రీంకోర్టు గాని నిర్బంధించబడిన ఒక వ్యక్తిని తన ముందు పరచవలసిందిగా ఆజ్ఞ జారీ చేస్తుంది? అదోనా, ఏ రిట్టు ప్రకారం న్యాయస్థానాలు నిర్బంధించబడిన ఒక వ్యక్తిని తన ముందు హాజరుపరచవలసిందిగా ఆజ్ఞలు జారీ చేస్తుంది అంటే ఆప్షన్ 1 సెర్షియోరరీ రిట్, ఆప్షన్ 2 హెబియస్ కార్బస్, ఆప్షన్ 3 మాండిమస్, ఆప్షన్ 4 కోవారెంటో. మనందరికి తెలిసిన బిట్టే హెబియస్ కార్బస్. అరెస్ట్ చేసినటువంటి ఒక వ్యక్తిని 24 గంటలలోపు న్యాయస్థానం ముందు హాజరుపరచాలి. హాజరుపరచకపోతే అప్పుడు న్యాయస్థానం హెబియస్ కార్బస్ అనే రిట్నైతే జారీ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, బ్రిటిష్ ఇండియాలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కృషి చేసినందుకు పంచాయతీరాజ్ ఆద్యుడిగా పిలవబడిన వారు ఎవరు? అదోనా, చూడండి, పంచాయతీరాజ్ పితామహుడు లేదా స్థానిక స్వపరిపాలనా పితామహుడు అని చెప్పి ఎవరిని పిలుస్తారు అంటే ఆప్షన్ 1 వారెన్ హేస్టింగ్స్, ఆప్షన్ 2 విలియం బెంటింగ్, ఆప్షన్ 3 కానింగ్, ఆప్షన్ 4 రిప్పన్. స్థానిక స్వపరిపాలన పితామహుడు అని సింపుల్ గా అడుగుతాడు ఎగ్జామ్ లో. ఆప్షన్ 4 రిప్పన్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సత్యమేవ జయతే అనే పదాలు ఎక్కడ నుండి తీసుకోబడ్డాయి? సత్యమేవ జయతే అనే పదాలు ఎక్కడ నుండి తీసుకోబడ్డాయి? ఆప్షన్ 1 వేదాల నుంచి, ఆప్షన్ 2 భగవద్గీత నుంచి, ఆప్షన్ 3 మండక ఉపనిషత్తు గురించి, ఆప్షన్ 4 మహాభారతం నుంచి. దేని నుంచి తీసుకున్నారు అంటే సత్యమేవ జయతే అనేది ఉపనిషత్తు అన్నమాట. ఏ ఉపనిషత్తు అని పర్టికులర్ గా అడిగితే మండక ఉపనిషత్ అంటారు. ఏంటిది? మండకోపనిషత్ అంటారు లేదా మండక ఉపనిషత్ అంటారు. నెక్స్ట్,
భారత విప్లవానికి మాత అని ఎవరిని పిలవబడ్డారు? ఇంపార్టెంట్ చూడండి, భారత విప్లవానికి మాత అని ఎవరిని పిలుస్తారు అంటే ఆప్షన్ 1 బికాజీ కామా, ఆప్షన్ 2 కస్తూర్బా గాంధీ, ఆప్షన్ 3 సరోజినీ నాయుడు, ఆప్షన్ 4 కమలా నెహ్రూ అంటారు. అదోనా చూడండి, కస్తూర్బా గాంధీ ఎప్పుడు గాంధీజీ గారితో పాటు శాంతిగానే ఉంటారు. సరోజినీ నాయుడు కూడా అంతే, విప్లవాలకు దూరంగా ఉంటారు. కమలా నెహ్రూ గారు కూడా అంతే అనమాట. ఇక పోతే ఆప్షన్ 1 బికాజీ కామా అనే ఆ వ్యక్తి, ఆమె విప్లవాలకు దగ్గరగా ఉంటదన్నమాట. అందుకని బికాజీ కామాను భారత విప్లవానికి మాత అని చెప్పి అయితే పిలుస్తారు. నెక్స్ట్, ఈ క్రింది ఏ నగరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యాన్ని, INA అంటారు, ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు, స్థాపించాడు? చూడండి, ఈ క్రింది ఏ నగరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యాన్ని స్థాపించాడు అంటే ఆప్షన్ 1 తైమాన్, ఆప్షన్ 2 టోక్యో, ఆప్షన్ 3 రంగూన్, ఆప్షన్ 4 సింగపూర్. చూడండి, ఎక్కడ స్థాపించాడు అంటే ఆప్షన్ 4 సింగపూర్ లో అనమాట. INA అని కూడా ఇస్తాడు ఒక్కోసారి ఎగ్జామ్ లో, ఇండియన్ నేషనల్ ఆర్మీ అని గుర్తుపెట్టుకోండి. సింగపూర్ లో స్థాపించాడు ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్, ఈ క్రింది పదాల నుండి సారూప్యము లేని పదాన్ని గుర్తించండి. అంటే ఏంటి అంటే ఒక మూడేమో ఒకేలాగా ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్ గా ఉంటది అనమాట. ఏంటో గుర్తించమంటున్నాడు. సారూప్యం లేని అంటే వీటితో కలవంది ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 క్యారెట్, ఆప్షన్ 2 ఆలుగడ్డ, ఆప్షన్ 3 టొమాటో, ఆప్షన్ 4 బీట్ రూట్ అనమాట. మిగతా చూడండి, దీంట్లో మిగతా మూడేమో భూముల నుంచి వస్తాయి, ఒకటేమో చెట్టుకు కాస్తాయి అనమాట. సింపుల్ గా ఆప్షన్ 3 టొమాటో. ఏంటిది? టొమాటో. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని 21వ అధికరణ దేని గురించి తెలుపుతుంది? ఆర్టికల్ 21 లో ఏముంది అని అడుగుతున్నాడు. ఆస్తి హక్కు, జీవించే హక్కు, విచారణ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడం, ఆర్డినెన్స్ జారీ చేయడంలో రాష్ట్రపతి అధికారం. చూడండి, ఆస్తి హక్కు అనేది అసలు ప్రాథమిక హక్కుల్లోనే లేదు. అదే విధంగా విచారణ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడం కాదు. ఆర్డినెన్స్ జారీ చేయడం అనేది ఆర్టికల్ 123 దగ్గర ఉంటది అనమాట. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 జీవించే హక్కు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 1886లో రామకృష్ణ మిషన్ ఎవరి చేత స్థాపించబడింది? చూడండి, బెంగాల్లోని బేలూరు అనే ప్రాంతంలో స్థాపిస్తారు దీన్ని. ఎవరు స్థాపించారు? ఇయర్ తో సహా ఇంపార్టెంట్. 1886లో రామకృష్ణ మిషన్ ను ఎవరు స్థాపించారు అంటే ఆప్షన్ 1 స్వామి రామకృష్ణ, ఆప్షన్ 2 స్వామి వివేకానంద, ఆప్షన్ 3 స్వామి రామాతీర్థ, ఆప్షన్ 4 రాజా రామ్మోహన్ రాయ్. ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 2 స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ ను 1886లో బెంగాల్లో స్థాపించాడని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ఏపీజే అబ్దుల్ కలాం స్వీయ జీవిత చరిత్ర యొక్క పేరేమిటి? ఏపీజే అబ్దుల్ కలాం స్వీయ జీవిత చరిత్ర యొక్క పేరేమిటి అంటే ఆప్షన్ 1 మీ అండ్ మిసైల్స్, ఆప్షన్ 2 మై మెమరీస్, ఆప్షన్ 3 స్కై ఇస్ ద లిమిట్, ఆప్షన్ 4 వింగ్స్ ఆఫ్ ఫైర్ అంటారు. వింగ్స్ ఆఫ్ ఫైర్. ఆన్సర్ చూడండి ఆప్షన్ 4 వింగ్స్ ఆఫ్ ఫైర్. నెక్స్ట్, శీతాకాలంలో రాత్రి వేళలో దుస్తులు. అదో సింపుల్ గా అడిగాడు చూడండి. శీతాకాలంలో రాత్రి వేళ దుస్తులు అని చెప్పి సంవహనాన్ని పెంచుతాయి, సంవహనాన్ని తగ్గిస్తాయి, చెమటను తగ్గిస్తాయి, ఉష్ణాన్ని గ్రహిస్తాయి అని అడుగుతున్నాడు. చూడండి, ఆన్సర్ ఏదై ఉంటది అంటే ఆప్షన్ 1 సంవహనాన్ని పెంచుతాయి. అదోనా, ఇది ఫిజిక్స్ కు సంబంధించింది కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆహారపు శక్తిని ఇందులో కొలుస్తారు. చూడండి, ఇది కూడా సైన్స్. ఆహారపు శక్తిని ఇందులో కొలుస్తారు అంటే కిలోగ్రామ్స్, మీటర్స్, క్యాలరీస్, యార్డ్స్ అన్నమాట. కాబట్టి శక్తి అనగానే ఏంటిది? మనకి క్యాలరీస్ లోనే చెప్తారు. కాబట్టి ఆప్షన్ 3 క్యాలరీస్. నెక్స్ట్, సూర్యరశ్మి మానవుని చర్మంలో ఏ విటమిన్ ను ఉత్పత్తి చేస్తుంది? చూడండి, వరుసగా ఇక్కడ సైన్స్ బిట్లో వస్తున్నాయి. సూర్యరశ్మి మానవుని చర్మంలో ఏ విటమిన్ ని ఉత్పత్తి చేస్తుంది అంటే చూడండి, విటమిన్ సూర్యరశ్మి నుంచి పొద్దున్నే మనకు వచ్చేది ఏంటిది? విటమిన్ డి అనమాట. ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్, నలుగురు వ్యక్తుల రక్తపీడన విలువలు ఈ క్రింది ఇవ్వబడినాయి, అందులో సాధారణమైనది ఏది? అదోనా, నలుగురు యొక్క రక్తపీడన విలువలు ఇచ్చారంట, దాంట్లో సాధారణమైనది ఏది అని అడుగుతున్నాడు. మిసెస్ ఎక్స్ 90/60, మిస్టర్ ఎక్స్ 160/120, మిస్టర్ వై 120/80, మిసెస్ వై 140/100. చూడండి, మరి ఇక్కడ మనకి సాధారణ రక్తపీడన అంటే 120/80 అని మనందరికీ తెలుసు. ఆప్షన్ ఏంటి ఇక్కడ? 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 4,
ఈ క్రింది వాటిలో ఏ ఇంధనం పర్యావరణ కాలుష్యానికి అతి తక్కువ కారణం అవుతుంది? అదోనా అతి తక్కువ కారణం అవుతుందంట పర్యావరణ కాలుష్యానికి. ఏది అంటే ఆప్షన్ 1 హైడ్రోజన్, ఆప్షన్ 2 బొగ్గు, ఆప్షన్ 3 కిరోసిన్, ఆప్షన్ 4 డీజిల్. బొగ్గు వల్ల ఎక్కువ కాలుష్యం అవుతుంది, కిరోసిన్ వల్ల ఎక్కువ అవుతుంది, డీజిల్ వల్ల కూడా ఎక్కువ అవుతుంది అనమాట. ఇకపోతే వీటితో పోల్చుకుంటే అతి తక్కువ ఏది అంటే ఆప్షన్ 1 హైడ్రోజన్ వల్ల పర్యావరణ కాలుష్యం అనేది అతి తక్కువగా వస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో అత్యంత విధ్వంసానికి మరియు విపత్తులకు కారణమయ్యే గాలులు లేదా పవనాలు ఏ రకానికి చెందినవి? ఒక విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగాడు. ఈ క్రింది వాటిలో అత్యంత విధ్వంసానికి మరియు విపత్తులకు కారణమయ్యే గాలులు లేదా పవనాలు ఏ రకానికి చెందినవి? ఆప్షన్ 1 వ్యాపార పవనాలు, ఆప్షన్ 2 హరికేన్స్, ఆప్షన్ 3 స్ట్రాటిస్, ఆప్షన్ 4 సిర్రస్. యాక్చువల్ గా ఆన్సర్ ఏమైంది అంటే ఆప్షన్ 2 హరికేన్స్ అనేది అయిద్దని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 1000 సరస్సుల భూమి అని ఏ దేశాన్ని పిలుస్తారు? 1000 సరస్సుల భూమి అని ఏ దేశాన్ని పిలుస్తారు అంటే ఆప్షన్ 1 నార్వే, ఆప్షన్ 2 ఫిన్లాండ్, ఆప్షన్ 3 కెనడా, ఆప్షన్ 4 ఐర్లాండ్. ఓకే, 1000 సరస్సుల భూమి అని చెప్పి ఆప్షన్ 2 ఫిన్లాండ్ దేశాన్ని పిలుస్తారు. నెక్స్ట్, సైలెంట్ వ్యాలీ ఎక్కడ ఉంది? చూడండి, సైలెంట్ వ్యాలీ అస్సోం, మేఘాలయ, కేరళ, లడక్. గుర్తుపెట్టుకోండి, సైలెంట్ వ్యాలీ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 4 కేరళ, ఆప్షన్ 3 కేరళలో ఉందన్నమాట. అదొన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అదైతే ఉత్తరాఖండ్ లో ఉంటుంది. సైలెంట్ వ్యాలీ అనగానే కేరళ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డిసెంబర్ నెలలో ఏ ప్రాంతంలో సూర్యకాంతి అత్యధికంగా ప్రసరిస్తుంది? అదోన్న డిసెంబర్ నెలలో అనమాట. అంటే డిసెంబర్ నెలలో సూర్యుడు అనే వ్యక్తి ఆస్ట్రేలియా వైపు ఉంటాడు. అంటే కింద నుంచి చూసుకున్నట్లయితే ఆప్షన్ చూడండి, పూణే, కలకత్తా, లేహు, కన్యాకుమారి. కన్యాకుమారి అనే దాని మీద ఎక్కువగా పడుతుంది. ఎందుకు? ఈ మిగతా ప్రాంతాలన్నీ కూడా కన్యాకుమారికి పైన ఉన్నాయి అనమాట. అదోనా దక్షిణాన ఏదైతే చిట్ట చివర భాగం ఉంటుందో ఆ భాగం మీదే సూర్యకాంతి అధికంగా ప్రవశిస్తుంది. ఇప్పుడు డిసెంబర్ నెలలో అనమాట. అదోనా కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ కన్యాకుమారి. ఎందుకంటే సూర్యుడు అప్పుడు కింద వైపుకు అంటే దక్షిణం వైపుకు ఆస్ట్రేలియా వైపు ఉంటాడు కాబట్టి కన్యాకుమారిలో కొంచెం ఎక్కువ ఎండబడిద్ది వీటితో పోల్చుకుంటే. నెక్స్ట్, తుంగ మరియు భద్రా నదులు ఏ నది యొక్క ఉపనదులు? చూడండి, తుంగ మరియు భద్రా నదులు ఏ నది యొక్క ఉపనదులు అంటే ఆప్షన్ 1 గోదావరి, ఆప్షన్ 2 కావేరి, ఆప్షన్ 3 కృష్ణ, ఆప్షన్ 4 నర్మదా. ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 3 కృష్ణా నది యొక్క ఉపనదులు. నెక్స్ట్, చదరంగంలో గ్రాండ్ మాస్టర్ టైటిల్ ను పొందిన మొదటి భారతీయుడు ఎవరు? చాలా ఇంపార్టెంట్ ఇది. చదరంగంలో గ్రాండ్ మాస్టర్ టైటిల్ ను పొందిన మొదటి భారతీయుడు ఎవరు అంటే ఆప్షన్ 1 డివి ప్రసాద్, ఆప్షన్ 2 ఎస్వి నటరాజన్, ఆప్షన్ 3 విశ్వనాథన్ ఆనంద్, ఆప్షన్ 4 ఆర్ రామనాథన్. మనకందరికి తెలిసిన పేరే ఆప్షన్ 3 విశ్వనాథన్ ఆనంద్. నెక్స్ట్, జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత ఎవరు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు? గుర్తుపెట్టుకోండి, జవహర్ లాల్ నెహ్రూ గారు 1964లో మరణించిన తరువాత ఒక వ్యక్తి తాత్కాలికంగా పనిచేశాడు అనమాట. ఆయన ఎవరు అంటే ఆప్షన్ 1 లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ 2 మొరార్జీ దేశాయ్, ఆప్షన్ 3 బాబు జగజ్జీవన్ రావు, ఆప్షన్ 4 గుల్జారీ లాల్ నందా. చూడండి, మొరార్జీ దేశాయ్ డైరెక్ట్ గా ప్రధాని చేశారు, లాల్ బహదూర్ శాస్త్రి కూడా ప్రధానిగా చేశారు, జగజ్జీవన్ రావు అనేది ఉప ప్రధానిగా చేశారు. ఇక్కడ తాత్కాలిక ప్రధానిగా చేసింది ఎవరు అంటే గుల్జారీ లాల్ నందా. లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా 1966లో పదవిలో ఉండగా మరణించినప్పుడు అప్పుడు కూడా గుల్జారీ లాల్ నందా అనే వ్యక్తి తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. గుర్తుపెట్టుకోండి, తాత్కాలిక ప్రధానిగా గుల్జారీ లాల్ నందా 2 సార్లు వహిస్తాడు అనమాట. ఒకటేమో నెహ్రూ చనిపోయినప్పుడు 64లో, 2 66లో లాల్ బహదూర్ శాస్త్రి కూడా చనిపోయినప్పుడు. నెక్స్ట్, సంతోష్ ట్రోఫీ దీనికి సంబంధించింది. చూడండి, సంతోష్ ట్రోఫీ అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 ఫుట్బాల్, ఆప్షన్ 2 హాకీ, ఆప్షన్ 3 వెయిట్ లిఫ్టింగ్, ఆప్షన్ 4 టెన్నిస్. చూడండి, చాలా మందికి తెలిసే ఉంటది సంతోష్ ట్రోఫీ అనగానే ఆప్షన్ 1 ఫుట్బాల్. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఈ క్రింది వారిలో ఎవరిని బెస్ట్ ఆసియన్ ఉమెన్ అథ్లెటిక్ గా పేర్కొంటారు? అదోనా బెస్ట్ ఆసియన్ ఉమెన్ అథ్లెట్ గా పేర్కొంటారు అంటే ఆప్షన్ 1 వందనారావ్, ఆప్షన్ 2 ఎండి వలసమ్మ, ఆప్షన్ 3 పిటి ఉషా, ఆప్షన్ 4 అశ్విని నాచప్ప. మనకు తెలిసిన పేరు ఒకే ఒకటి ఉంది, ఏంటిది? పిటి ఉషా. అదే రైట్ ఆన్సర్. నెక్స్ట్,
ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఎక్కడ కలదు? గుర్తుపెట్టుకోండి, ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఎక్కడ కలదు అంటే ఆప్షన్ 1 ముంబై, ఆప్షన్ 2 మద్రాస్, ఆప్షన్ 3 కాన్పూర్, ఆప్షన్ 4 కోల్కతా. కొంచెం క్రికెట్ చూసే వాళ్ళకు, క్రికెట్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి దీని మీద అయితే అవగాహన ఉంటది. ఈడెన్ గార్డెన్స్ అనగానే ఆప్షన్ 4 కోల్కతాలో ఉంది. నెక్స్ట్, జాతీయ మానవ హక్కుల కమిషన్ చట్టం 1993 ప్రకారం ఈ క్రింది వారిలో ఎవరు దీనికి చైర్మన్ కాగలరు? అదోనా, ఈ క్రింది వారిలో ఎవరు మానవ హక్కుల కమిషన్ కు చైర్మన్ గా కాగలరు? ఏది 1993 చట్టం ప్రకారం అంట. మరి ఎవరవుతారు అంటే ఆప్షన్ 1 సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన ఎవరైనా, ఆప్షన్ 2 భారత ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్డ్ అయిన వ్యక్తి మాత్రమే, ఆప్షన్ 3 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్డ్ అయిన వ్యక్తి మాత్రమే, ఆప్షన్ 4 హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఎవరైనా. చూడండి, జాతీయ మానవ హక్కుల కమిషన్ చట్టం 1993 ప్రకారం దానికి కేవలం ఎవరైతే భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే. అంటే ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశంలో పత్తిని పండించడానికి ఈ క్రింది వాటిలో అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏది? భారతదేశంలో పత్తిని పండించడానికి ఈ క్రింది వాటిలో అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏది అంటే ఆప్షన్ 1 దక్కన్ పీఠభూమి, ఆప్షన్ 2 గంగా సింధు మైదానం, ఆప్షన్ 3 బ్రహ్మపుత్ర లోయ, ఆప్షన్ 4 కోరమండల్ తీరం ఏంటిది కోరమండల్ తీరం. చూడండి, పత్తి అనగానే మన దక్కన్ పీఠభూమి అంటే ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారత్ లో కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థలో భాగం అయిన వారు. గుర్తుపెట్టుకోండి, కార్యనిర్వాహక శాఖ అంటే ఖచ్చితంగా రాష్ట్రపతి ఉంటాడు మరియు ప్రధానమంత్రితో కూడినటువంటి మంత్రి మండలి ఉంటుంది. అదోనా, ప్రధానమంత్రితో కూడినటువంటి మంత్రి మండలి, రాష్ట్రపతి ఉంటారు. దాని ప్రకారం చూసినట్లయితే చూడండి, ఆప్షన్ 1 లో ఉపరాష్ట్రపతి ఉన్నాడు కాబట్టి అసలు అది ఆన్సరే కాదు. ఆప్షన్ 2 లో చూసినట్లయితే రాజ్యసభ ఉపాధ్యక్షుడు ఉన్నాడు, లోక్సభ స్పీకర్ ఉన్నాడు, ఇది కూడా ఆన్సర్ కాదు. ఆప్షన్ 4 చూసుకున్నట్లయితే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అని ఇచ్చాడు, ఉపరాష్ట్రపతి కూడా ఉండదు, కేవలం ఎవరుంటారు? రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి. దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఆన్సర్ ఏమైంది? ఆన్సర్ 3 అయింది అనమాట, రాష్ట్రపతి మరియు మంత్రి మండలి. ఒక్కొక్కసారి ఎగ్జామ్ లో రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రితో కూడిన మంత్రి మండలి అని ఇస్తాడు, అదైనా రైట్ ఆన్సరే. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ రాజకీయ సిద్ధాంతం డిక్టేటర్షిప్ ఆఫ్ పొలిటేరియన్ ను తెలియజేస్తుంది? చూడండి, కొంచెం ఇది వరల్డ్ హిస్టరీ లా చెప్పుకోవచ్చు. ఈ క్రింది వాటిలో ఏ రాజకీయ సిద్ధాంతం డిక్టేటర్షిప్ ఆఫ్ పొలిటేరియన్ ను తెలియజేస్తుంది అంటే ఆప్షన్ 1 డెమోక్రటిక్ సోషలిజం, ఆప్షన్ 2 ఫెబీనియన్ సోషలిజం, ఆప్షన్ 3 లిబరలిజం, ఆప్షన్ 4 మార్క్సిజం అంటారు. చూడండి, ఆన్సర్ కనుక చూసినట్లయితే ఆప్షన్ 4 మార్క్సిజం అనేది డిక్టేటర్షిప్ ఆఫ్ పొలిటేరియన్ ను తెలియజేస్తుందంట. నెక్స్ట్ చూడండి, మధ్యయుగంలో నిర్మించినటువంటి లింగరాజ ఆలయం ఎక్కడ కలదు? మధ్యయుగంలో నిర్మించబడినటువంటి లింగరాజ ఆలయం ఎక్కడ కలదు అంటే ఆప్షన్ 1 భువనేశ్వర్, ఆప్షన్ 2 చిదంబరం, ఆప్షన్ 3 వారణాసి, ఆప్షన్ 4 రామేశ్వరం. చూడండి, లింగరాజ ఆలయం అనగానే ఒరిస్సా రాష్ట్రంలో కలదు. ఒరిస్సా అనగానే ఇక్కడ ఏముంది? ఇక్కడ భువనేశ్వర్ ఉంది కాబట్టి ఆన్సర్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారత్ లో బ్యాంకుల ద్వారా జారీ చేయబడని కార్డు ఏది? చూడండి, భారత్ లో బ్యాంకుల ద్వారా జారీ చేయబడని కార్డు ఏది? క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, పాన్ కార్డ్, ఏటీఎం కార్డు. చూడండి, క్రెడిట్ కార్డ్ ని, డెబిట్ కార్డు ను, ఏటీఎం కార్డు ను ఎవరు ఇస్తారు? బ్యాంకులు ఇస్తారు. కానీ పాన్ కార్డ్ ని బ్యాంక్ ఇచ్చిద్దా? ఇవ్వదన్నమాట. కాబట్టి ఆన్సర్ ఏమైంది? ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎంఆర్ఐ ను విస్తరించండి. చూడండి, ఎంఆర్ఐ అంటే సింపుల్ గా ఎం అంటే మ్యాగ్నెటిక్, ఆర్ అంటే రిజోనాన్స్, ఐ అంటే ఇమేజింగ్. మ్యాగ్నెటిక్ రిజోనాన్స్ ఇమేజింగ్ అంటారు. ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. కొన్ని అబ్రివేషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్, మహాబలిపురాన్ని అభివృద్ధి పరిచిన రాజవంశం ఏది? చూడండి, మహాబలిపురాన్ని అభివృద్ధి పరిచిన రాజవంశం ఏది అంటే ఆప్షన్ 1 పల్లవులు, ఆప్షన్ 2 పాండ్యులు, ఆప్షన్ 3 చోళులు, ఆప్షన్ 4 చాళుక్యులు. ఎవరు? చాళుక్యులు. చూడండి, ఇక్కడ మనం కనుక చూసినట్లయితే మహాబలిపురం అనగానే ఆప్షన్ 1 పల్లవులు అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారత రాజ్యాంగ పరిషత్తుకు
రాజ్యాంగ సలహాదారుడుగా పనిచేసిన వారెవరు? అదోనా భారత రాజ్యాంగ పరిషత్తుకు రాజ్యాంగ సలహాదారుడుగా పనిచేసిన వారెవరు అంటే ఆప్షన్ 1 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ 2 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 3 సర్ బిఎన్ రావ్, ఆప్షన్ 4 శ్రీ కేఎం మునిషి. చూడండి, రాజ్యాంగ పరిషత్తుకు సలహాదారుడుగా ఉంది ఎవరు అంటే బెనగల నరసింగారావు అంటారు. బెనగల నరసింగారావు అంటే ఆప్షన్ 3 బిఎన్ రావ్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. చూడండి, ఆన్సర్ కూడా వచ్చేసింది. భారతదేశంలో ఒక రాష్ట్రంలో విధాన పరిషత్ ఏర్పాటు లేదా రద్దు ఎవరి చేత చేయబడుతుంది? అదో విధాన పరిషత్ అంటే మనకి ఇక్కడ ఎమ్మెల్సీలు ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్ లో, వాటి గురించి అనమాట. ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. అంటే రాష్ట్ర విధాన సభ మేరకు తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత పార్లమెంటు చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలిని తీసేయాలి లేదా విధాన పరిషత్తును తీసేయాలనుకోండి, ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విధాన సభ ఆమోదించాలి, తర్వాత దాన్ని ఎక్కడికి పంపుతారు? పార్లమెంటుకి అయితే పంపుతారు. ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం ఏది? గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం ఏది అంటే ఆప్షన్ 1 అమెరికా రాజ్యాంగం, ఆప్షన్ 2 బ్రిటన్ రాజ్యాంగం, ఆప్షన్ 3 ఫ్రెంచ్ రాజ్యాంగం, ఆప్షన్ 4 ఇండియన్ రాజ్యాంగం. అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ప్రపంచంలో ఎవరిది అంటే కేవలం భారతీయులది అని గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగం. ప్రపంచంలో ఎవరిది అత్యంత దృఢ రాజ్యాంగం అని రేపు ఎగ్జామ్ లో అడిగితే అమెరికాదైతే అత్యంత దృఢ రాజ్యాంగం. నెక్స్ట్, ఏ సమస్యతో బాధపడుతున్న రోగికి డయాలసిస్ చికిత్సను అందిస్తారు? చూడండి, ఏ సమస్యతో బాధపడుతున్న రోగికి డయాలసిస్ చికిత్సను అందిస్తారు అంటే ఆప్షన్ 1 ఊపిరితిత్తుల సమస్య, ఆప్షన్ 2 హృదయ సమస్య, ఆప్షన్ 3 మూత్రపిండాల సమస్య, ఆప్షన్ 4 కాలేయ సమస్య. మనందరికీ తెలుసు కదా డయాలసిస్ అంటే దేనికి? మూత్రపిండాలు. ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్, సోమదేవ్ వర్మన్ దీనితో సంబంధం కలదు. చూడండి, సోమదేవ్ వర్మన్ అనే వ్యక్తి ఈ క్రింది వాటిలో ఏ క్రీడకు సంబంధించిన వాడు అని అర్థం అనమాట. ఆప్షన్ 1 చెస్, ఆప్షన్ 2 టెన్నిస్, ఆప్షన్ 3 బ్యాడ్మింటన్, ఆప్షన్ 4 ఫుట్బాల్. కొంచెం 2011 పేపర్ కాబట్టి అప్పుడు సంబంధించిన బిట్టు. చూడండి, సోమదేవ్ వర్మన్ అనగానే ఆప్షన్ 2 టెన్నిస్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అంతే అందరూ మారిపోయారు, టెన్నిస్ బ్యాడ్మింటన్ కొత్త వాళ్ళు వచ్చేసారు. అప్పుడు సోమదేవ్ వర్మన్ టెన్నిస్. నెక్స్ట్, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఉపయోగించిన ఆధునిక భారత దేవాలయాలు అనేది వీటికి సంబంధించినది. నెహ్రూ ఉపయోగించినటువంటి ఆధునిక భారత దేవాలయాలు అనేది వీటికి సంబంధించినది. ఆప్షన్ 1 భారత ప్రభుత్వ సంస్థలు, ఆప్షన్ 2 బహుళార్థ సార్థక ప్రాజెక్టులు, ఆప్షన్ 3 భారత్ లో ప్రసిద్ధి చెందిన పర్యాటక స్థలాలు, ఆప్షన్ 4 కొత్తగా నిర్మించబడిన ఓడరేవులు. దేన్ని ఉద్దేశించి అన్నాడు అంటే ఆప్షన్ 2 బహుళార్థ సాధక ప్రాజెక్టులు. గుర్తుపెట్టుకోండి, బహుళార్థ సాధక ప్రాజెక్టులు. నెక్స్ట్, కాలిగ్రఫీ అంటే ఏమిటి? చూడండి, కాలిగ్రఫీ అంటే ఏమిటి అంటే ఆప్షన్ 1 శిల్పం చెక్కడం, ఆప్షన్ 2 శాసనాలను రూపొందించడం, ఆప్షన్ 3 అందమైన చేతి వ్రాత, ఆప్షన్ 4 అడ్వాన్స్డ్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్ అంట. అడ్వాన్స్డ్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్. కాలిగ్రఫీ అంటే అందమైన చేతి వ్రాత అని గుర్తుపెట్టుకోండి. మన రాజ్యాంగాన్ని కూడా ఒక వ్యక్తితో ఏం చేశారు? చేతి వ్రాతతో రాపించారనమాట. దాన్ని ఏమని పిలుస్తారు అంటే కాలిగ్రఫీ అంటారు. నెక్స్ట్, పంచవర్ష ప్రణాళిక అనే భావనను భారత్ లో ప్రవేశపెట్టిన వారు ఎవరు? చాలా ఇంపార్టెంట్. పంచవర్ష ప్రణాళికను 1951 లో భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఎవరు అంటే మౌంట్ బాటన్, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి. మరి 1951 లో మనకు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరు అంటే వేలల్లో చూసినట్లయితే జవహర్ లాల్ నెహ్రూ. కాబట్టి పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టింది ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ. ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్, అంత్యోద్యమ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? అంత్యోద్యమ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఆప్షన్ 1 పట్టణ పేదలకు చేయూతనివ్వడం, ఆప్షన్ 2 వ్యవసాయదారులకు చేయూతనివ్వడం, ఆప్షన్ 3 పేదలకు చేయూతనివ్వడం, ఆప్షన్ 4 భూమి లేని కార్మికులకు చేయూతనివ్వడం. చూడండి, అంత్యోద్యమ పథకం అంటే పేదలకు చేయూత ఇవ్వడం అనమాట. అంటే ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రైవేట్ మరియు జాయింట్ సెక్టార్ కంపెనీలకు ఈ క్రింది ఏ అర్ధ సైనిక బలగాలు రక్షణ కల్పిస్తాయి? గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ మరియు జాయింట్ సెక్టార్ కంపెనీలకు ఈ క్రింది ఏ అర్ధ సైనిక బలగాలు రక్షణ కల్పిస్తాయి? ఆప్షన్ 1 సిఆర్పిఎఫ్, ఆప్షన్ 2 బిఎస్ఎఫ్, ఆప్షన్ 3 ఎస్ఎస్బి, ఆప్షన్ 4 సిఐఎస్ఎఫ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేప్పటికి ఆప్షన్ 4 సిఐఎస్ఎఫ్ అనమాట. అదోనా
సెక్యూరిటీ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు, కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, CISF అంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నక్సల్స్ హింసాత్మక చర్యలకు సాక్ష్యంగా నిలిచిన లాలాగఢ్ ఏ రాష్ట్రంలో ఉంది? అదోనా, నక్సల్స్ హింసాత్మక చర్యలకు సాక్ష్యంగా నిలిచిన లాలాగఢ్ ఎక్కడ ఉంది? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆప్షన్ 1 గోవా, ఆప్షన్ 2 ఛత్తీస్గఢ్, ఆప్షన్ 3 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 4 ఒరిస్సా. చూడండి, లాలాగఢ్ అనగానే వెస్ట్ బెంగాల్ అని గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 3 ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్, కేంద్ర వరి పరిశోధనా సంస్థ ఎక్కడ కలదు? కేంద్ర వరి పరిశోధనా సంస్థ, సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు అంటే ఆప్షన్ 1 కోయంబత్తూర్, ఆప్షన్ 2 కాన్పూర్, ఆప్షన్ 3 బెంగుళూరు, ఆప్షన్ 4 కటక్. చూడండి, ఆప్షన్ 4 అనేది రైట్ ఇక్కడ, కటక్. కాబట్టి పరిశోధనా సంస్థలు కూడా మనం చదువుకోవాలి. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఎవరు వీర శైవానికి సంబంధించిన వారు? ఈ క్రింది వారిలో ఎవరు వీర శైవానికి సంబంధించిన వారు? ఆప్షన్ 1 శంకరాచార్య, ఆప్షన్ 2 బసవరాజ, ఆప్షన్ 3 రామానుజ, ఆప్షన్ 4 ఎవరు కాదు. చూడండి, ఆన్సర్ వీర శైవం అనగానే ఆప్షన్ 2 బసవరాజ అని గుర్తుపెట్టుకోండి. బసవరాజ అంట వీర శైవానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్, ఈ క్రింది వారిలో కృష్ణుణ్ణి ఆరాధించిన మరియు కృష్ణ భక్తిని ప్రచారం చేసిన అంధ కవి ఎవరు? అదోనా, కృష్ణుణ్ణి ఆరాధించిన మరియు కృష్ణుని భక్తిని ప్రచారం చేసిన అంధ కవి అంట, గుర్తుపెట్టుకోండి, కళ్ళు లేవంట. ఆప్షన్ 1 కబీర్, ఆప్షన్ 2 సూరదాస్, ఆప్షన్ 3 బిహార్, ఆప్షన్ 4 నగేష్. ఏంటిది? నగేష్. చూడండి, వీటిలో ఏది అంటే ఆప్షన్ 2 సూరదాస్. ఏం పేరు? సూరదాస్ అంట కృష్ణ భక్తిని ప్రచారం చేశాడు, కృష్ణుని ఆదరించాడు, అతను అంధ కవి అంట. నెక్స్ట్, ఫతేపూర్ సిక్రీ నిర్మాత ఎవరు? ఫతేపూర్ సిక్రీ నిర్మాత ఎవరు? ఆప్షన్ 1 బాబర్, ఆప్షన్ 2 హుమయూన్, ఆప్షన్ 3 అక్బర్, ఆప్షన్ 4 జహాంగీర్. చూడండి, ఫతేపూర్ సిక్రీ అనగానే ఆప్షన్ 3 అక్బర్. నెక్స్ట్, చార్మినార్ ను నిర్మించింది ఎవరు? చూడండి, చార్మినార్ ను నిర్మించింది ఎవరు అంటే ఇబ్రహీం కుతుబ్ షా, కులీ కుతుబ్ షా, ఇబ్రహీం ఆదిల్ షా టు ఆలీ అహ్మద్ షా. చూడండి, చార్మినార్ అనగానే మనందరికీ తెలుసు మహమ్మద్ కులీ కుతుబ్ షా అన్నమాట. అంటే ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రఖ్యాత ఇతిహాసం మహాభారతాన్ని రచించింది ఎవరు? చూడండి, ప్రఖ్యాత ఇతిహాసం మహాభారతాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1 వాల్మీకి, ఆప్షన్ 2 పతంజలి, ఆప్షన్ 3 భవభూతి, ఆప్షన్ 4 వేద వ్యాస్ లేదా వేద వ్యాసుడు అంటారు. మనందరికీ తెలిసిందే కదా, ఏంటిది? ఆప్షన్ 4 వేద వ్యాస్. అదే రామాయణం అడిగితే ఆప్షన్ 1 వాల్మీకి అవుతుంది. నెక్స్ట్, భారతదేశం ఏ రోజున సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది? అదోనా, మనకు తెలుసు కదా, గణతంత్ర దినోత్సవం ఎప్పుడు? జనవరి 26, 1950 అనమాట. అంటే 1950 జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి భారతదేశం అనేది గణతంత్ర రాజ్యంగా మారింది. దాని ప్రకారం తీసుకుంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3 అనేది అవుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ సభ పెద్దల సభ అని కూడా పిలువబడుతుంది? అదోనా, ఏ సభ పెద్దల సభ అని పిలువబడుతుంది అంటే ఆప్షన్ 1 రాజ్యసభ, ఆప్షన్ 2 లోక్సభ, ఆప్షన్ 3 గ్రామ సభ, ఆప్షన్ 4 విధాన సభ. ఏ సభ అంటే రాజ్యసభ అని గుర్తుపెట్టుకోండి. రాజ్యసభనే పెద్దల సభ అంటారు లేదా ఎగువ సభ అని కూడా పిలుస్తారు. లోక్సభనైతే దిగువ సభ, ప్రజల సభ అని పిలుస్తారు. నెక్స్ట్, రాజ్యాంగం ప్రకారం కింది వారిలో ఎవరు రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారులుగా ఉంటారు? చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారులుగా ఉంటారు అంటే ఆప్షన్ 1 పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆప్షన్ 2 సాలిసిటర్ జనరల్, ఆప్షన్ 3 అడ్వకేట్ జనరల్, ఆప్షన్ 4 అటార్నీ జనరల్. చూడండి, కేంద్ర ప్రభుత్వానికి అయితే అటార్నీ జనరల్ ఉంటాడు, రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అడ్వకేట్ జనరల్ ఉంటాడు. అంటే ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారత ప్రధాన ఎన్నికల కమిషన్ ను ఎవరు నియమిస్తారు? చూడండి, భారత ప్రధాన ఎన్నికల కమిషన్ ను ఎవరు నియమిస్తారు అంటే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, పార్లమెంట్, ప్రధాన న్యాయమూర్తి. ఆప్షన్ 2 రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల కమిషన్ ను నియమిస్తాడు. నెక్స్ట్, గ్యాంగ్టక్ ఏ రాష్ట్ర రాజధాని? చూడండి, గ్యాంగ్టక్ ఏ రాష్ట్ర రాజధాని? ఆప్షన్ 1 హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఆప్షన్ 3 సిక్కిం అనమాట. చూడండి, సిక్కిం యొక్క రాజధాని ఏంటి అంటే గ్యాంగ్టక్. కాబట్టి 75 అనగానే ఆన్సర్
3 అనమాట. గ్యాంగ్టక్ ఏ రాష్ట్ర రాజధాని? సిక్కిం. నెక్స్ట్, కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ రాజధాని ఏది? లక్షద్వీప్ రాజధాని పోర్ట్ బ్లేయర్, సిలివసా, ఐజ్వాల్, కవరత్తి. లక్షద్వీప్ అనగానే ఆప్షన్ 4 కవరత్తి. నెక్స్ట్, గిర్ అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? గిర్ అడవులు ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 గుజరాత్, ఆప్షన్ 3 అస్సోం, ఆప్షన్ 4 మహారాష్ట్ర. చూడండి, గిర్ నేషనల్ పార్క్ కూడా ఉందన్నమాట మనకి. గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ అంటే ఆప్షన్ 2 గుజరాత్. ఎక్కడ? గుజరాత్. నెక్స్ట్, సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో కలదు? సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ పేరులో ఉంది చూడండి, సర్దార్ అనగానే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఏ స్టేట్? గుజరాత్. కాబట్టి ఆన్సర్ ఏదై ఉండొచ్చు ఇక్కడ? ఆప్షన్ 2 గుజరాత్. భారత రైల్వేల ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ కలదు? గుర్తుపెట్టుకోండి, ఐసిఎఫ్ అంటారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ కలదు అంటే వారణాసి, చిత్తరంజన్, కాన్పూర్, పెరంబూర్. ఆన్సర్ 4 తమిళనాడులోని పెరంబూర్ లో ఐసిఎఫ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అనేది కలదు. ఈ క్రింది వాటిలో ఏ ప్రాంతం వజ్రాల తయారీ మరియు పాలిషింగ్ కు ప్రసిద్ధి చెందింది? వజ్రాల తయారీ మరియు పాలిషింగ్ ప్రసిద్ధి. సింపుల్ గా చెప్పాలి అంటే డైమండ్ సిటీ అంటారు అనమాట. ఏంటి అంటే ఆప్షన్ 1 సూరత్, ఆప్షన్ 2 జైపూర్, ఆప్షన్ 3 కాంచీపురం, ఆప్షన్ 4 బాంబే. ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. డైమండ్ సిటీ అని దేని పిలుస్తారు అంటే సూరత్ ను పిలుస్తారు. కింది వానిలో పండిట్ భీమ్సేన్ జోషి ఏ రంగానికి చెందినవాడు? అదోనా, పండిట్ భీమ్సేన్ జోషి ఏ రంగానికి చెందినవాడు? ఆప్షన్ 1 సాహిత్యం, ఆప్షన్ 2 సామాజిక సేవలు, ఆప్షన్ 3 రాజకీయాలు, ఆప్షన్ 4 సంప్రదాయ సంగీతం. ఏంటిది? సంప్రదాయ సంగీతం. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 4 సంప్రదాయ సంగీతం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బిర్జూ మహారాజ్ ఈ క్రింది ఏ నృత్యంలో సుప్రసిద్ధుడు? బిర్జూ మహారాజ్ ఈ క్రింది ఏ నృత్యంలో సుప్రసిద్ధుడు అంటే మణిపురి నృత్యం, కథక్, కథాకలి, ఒడిస్సీ నృత్యం. చాలా ఇంపార్టెంట్. బిర్జూ మహారాజ్ అనగానే ఆప్షన్ 2 కథక్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎంఎఫ్ హుస్సేన్ ఈ క్రింది వాటిలో ఏ రంగానికి సంబంధించిన వాడు? ఎంఎఫ్ హుస్సేన్ ఈ క్రింది వాటిలో ఏ రంగానికి సంబంధించిన వాడు? ఆప్షన్ 1 సంగీతం, ఆప్షన్ 2 సామాజిక రంగం, ఆప్షన్ 3 చిత్రలేఖనం, ఆప్షన్ 4 సాహిత్యం. ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 4 అండి, ఆప్షన్ 3 చిత్రలేఖనం. ఏంటిది? ఆప్షన్ 3 చిత్రలేఖనం. ఎంఎఫ్ హుస్సేన్. ఈ క్రింది వారిలో ఎవరిని నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? చాలా ఇంపార్టెంట్. ఎవరిని నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు అంటే ఆప్షన్ 1 లతా మంగేష్కర్, ఆప్షన్ 2 ఆశా భోన్స్లే, ఆప్షన్ 3 విజయలక్ష్మి పండిట్, ఆప్షన్ 4 సరోజినీ నాయుడు. ఆన్సర్ వచ్చేటప్పటికి సరోజినీ నాయుడు, యూపీ అన్నమాట, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ వనిత ఎవరు? ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ వనిత ఎవరు అంటే ఆప్షన్ 1 ఆరతి సహా, ఆప్షన్ 2 ఆశా అగ్రవాల్, ఆప్షన్ 3 బచేంద్రి పాల్, ఆప్షన్ 4 రీటా ఫారీ. ఆప్షన్ 3 బచేంద్రి పాల్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారత వనిత అని గుర్తుపెట్టుకోండి, బచేంద్రి పాల్. నెక్స్ట్, భారతదేశంలో అతి పెద్ద చర్చి ఎక్కడ కలదు? భారతదేశంలో అతి పెద్ద చర్చి ఆప్షన్ 1 ఢిల్లీ, ఆప్షన్ 2 గోవా, ఆప్షన్ 3 చెన్నై, ఆప్షన్ 4 ముంబై. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 2 గోవా. సెయింట్ జేవియర్స్ చర్చ్ అంటారు కదా, భారతదేశంలో అతి పెద్ద చర్చ్ అది. నెక్స్ట్, సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ పొందిన భారతీయుడు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ పొందిన భారతీయుడు ఎవరు? ఆప్షన్ 1 శ్రీశ్రీ, ఆప్షన్ 2 దాశరథి రంగాచార్యులు, ఆప్షన్ 3 రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 4 విశ్వనాథ సత్యనారాయణ. చూడండి, గీతాంజలి రచనకు గాను 1913వ సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ కు నోబెల్ ప్రైజ్ సాహిత్య రంగంలో ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, వాల్ స్ట్రీట్ అంటే ఏమిటి? వాల్ స్ట్రీట్ అంటే ఏమిటి? ఆప్షన్ 1 కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్, ఆప్షన్ 2 న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, ఆప్షన్ 3 బ్రిటన్ లో భారత టౌన్షిప్, ఆప్షన్ 4 పై వాటిలో ఏది కాదు. చూడండి, వాల్ స్ట్రీట్ అంటే న్యూయార్క్ లో స్టాక్ ఎక్స్చేంజ్ అన్నమాట. ఓకే, వాల్ స్ట్రీట్ అంటే న్యూయార్క్ లో స్టాక్ ఎక్స్చేంజ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, న్యూజిలాండ్ ఈ క్రింది విధంగా పిలువబడతారు. న్యూజిలాండ్ వారు ఈ క్రింది విధంగా పిలువబడతారు.
ఆప్షన్ 1 యాషెస్, ఆప్షన్ 2 సామ్స్, ఆప్షన్ 3 కివీస్, ఆప్షన్ 4 ఏది కాదు. ఎవరైనా క్రికెట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఈజీగా తెలిసిపోద్ది. న్యూజిలాండ్ అంటే కివీస్ అన్నమాట. ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఐఎస్ఐ అనేది ఏ దేశానికి చెందిన గూఢాచార సంస్థ? చూడండి ఐఎస్ఐ అని చెప్పి మనకి చాలా సినిమాలు వచ్చేది కదా. ఆప్షన్ 1 ఇరాక్, ఆప్షన్ 2 ఇజ్రాయెల్, ఆప్షన్ 3 పాకిస్తాన్, ఆప్షన్ 4 ఆఫ్ఘనిస్తాన్. రైట్ ఆన్సర్ వచ్చేప్పటికి ఆప్షన్ 3 పాకిస్తాన్. ఐఎస్ఐ అనేది పాకిస్తాన్ కి చెందినటువంటి గూఢాచార సంస్థ. నెక్స్ట్ భారత జాతీయ పుష్పం ఏది? అదోనా భారత జాతీయ పుష్పం ఏది? ఆప్షన్ 1 రోజా పువ్వు, ఆప్షన్ 2 మల్లె పువ్వు, ఆప్షన్ 3 తామర పువ్వు, ఆప్షన్ 4 మ్యారీ గోల్డ్. చూడండి మనకి ఈజీగా తెలిసిన ఆప్షన్ 3 తామర పువ్వు. నెక్స్ట్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన తేహ్రీ డ్యామ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇటీవల వార్తల్లో నిలిచిన తేహ్రీ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 హర్యానా, ఆప్షన్ 4 ఉత్తరాఖండ్. చూడండి ఆన్సర్ 4 ఉత్తరాఖండ్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక వ్యక్తి భూమిపై 60 కిలోగ్రాముల బరువు తూగితే చంద్రునిపై అతని బరువు ఎంత? అదోనా ఒక వ్యక్తిపై భూమిపై 60 కేజీలు ఉన్నాడంట. అదే చంద్రుడిపై వెళ్తే అతని బరువు ఎంత ఉంటాడు అంటే ఆప్షన్ 1 10 గ్రాములు, ఆప్షన్ 2 40 కిలోగ్రాములు, ఆప్షన్ 3 20 కిలోగ్రాములు, ఆప్షన్ 4 50 కిలోగ్రాములు. చూడండి రైట్ ఆన్సర్ వచ్చేప్పటికి ఆప్షన్ 1. అంటే భూమిపై ఎంతైతే ఒక వ్యక్తి వెయిట్ ఉంటాడో చంద్రునిపై ఆ వ్యక్తి కేవలం 1/6 వంతు మాత్రమే ఉంటాడు. అంటే ఇక్కడ 60 ఉన్నాడు అంటే అక్కడ ఎంత ఉంటాడు? కేవలం 60లో 1/6 వంతు అనమాట. అంటే 10 కిలోగ్రాములు అని గుర్తుపెట్టుకోండి. 60 అనే కాదు, రేపు ఎగ్జామ్ ఏది ఇచ్చినా కూడా ఇంటూ 1/6 అని సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ది తెల్లని కాంతి వివిధ రంగుల్లోకి విడిపోవడానికి ఈ క్రింది దేనిని ఉపయోగిస్తారు? తెల్లని కాంతి వివిధ రంగుల్లో విడిపోవడానికి ఈ క్రింది దేనిని ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 గ్లాస్ స్లాబ్, ఆప్షన్ 2 కుంభాకార దర్పణం, ఆప్షన్ 3 పుటాకార దర్పణం, ఆప్షన్ 4 ప్రిజం పట్టకం అంటారు. చూడండి ఆన్సర్ ఆప్షన్ 4 ప్రిజం. ఇవి స్టూడెంట్స్ ప్రధానంగా 2011 ఏపీపీఎస్సీ ద్వారా వచ్చినటువంటి పేపర్ లో వచ్చినటువంటివి. ఎలా ఉన్నాయో మాత్రం ఒకసారి ఖచ్చితంగా మీరు చెప్పండి. మీరు గనక ఎక్కువ మంది వీడియో చూసి ఎక్కువ లైక్స్ గనక వచ్చినట్లయితే ఇలాంటి వీడియోలు మరికొన్ని చేస్తాను. లేదనుకుంటే మాత్రం ఈ వీడియో ఒకటి చేసి జస్ట్ మీకు ఎగ్జాంపుల్ గా చెప్దామనే చేశాను. ఎవరైనా కొత్త వాళ్ళు గనక చివరిదాకా చూసినట్లయితే మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే మాత్రం లైక్ చేయండి. ఓకే, మీరు ఎక్కువ మంది లైక్ చేస్తేనే నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను.